నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒకే ప్రాంతంలో 3 మతాలకు సంబంధించి అన్ని సౌకర్యాలతో శ్మశాన వాటికల ఏర్పాటు అభినందనీయం. శ్మశాన వాటికల ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల వెల్లడి. ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిల స్పష్టీకరణ. పంచాయతీలను నిర్వీర్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి. ధర్నా కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైబి రాజేంద్ర ప్రసాద్ పిలుపు. ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని హామీలు అమలు చేసి చూపించిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉప ముఖ్యమంత్రితో పాటు మేయర్, ఎమ్మెల్సీలు ముఖ్య అతిథులుగా హాజరై వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు, సంక్షేమాలలో పుట్టిన పార్టీ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 ఏళ్ల పాటు కరోనా కష్టాలు ఎదుర్కోవడం జరిగిందన్నారు. అయినప్పటికీ తన 3 ఏళ్ల పాలనలోనే ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నవరత్నాల పథకాలు అమలు చేసి చూపించారన్నారు. ముఖ్యమంత్రి అమలు చేసిన పథకాలను తెలియజేసేందుకోసం వందలాది పథకాలు గుర్తుకు వస్తున్నట్లు వారు చెప్పారు. పేద ప్రజల ముంగిటికి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమ పథకాలను ఇంటింటికి చేర్చడమే కాకుండా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేశారని వారు తెలిపారు. విప్లవాత్మక మార్పులు, సంచలనాత్మక నిర్ణయాలతో దేశంలో ఎవరూ చేయని విధంగా మార్గదర్శక పాలన అందించారన్నారు. ఇటువంటి తరుణంలో ప్రజాపక్షపాతిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, ఇంకా అభిమానులు పాల్గొన్నారు. పార్టీ అభిమానులకు, నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ రోజు నుంచి పార్టీ పెట్టిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా పార్టీ అధ్యక్షుడు, ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్తున్నాడో అదే మాటను అమలు చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూడండి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ళు కరోనా పోయినా తర్వాత 3 ఏళ్ల కాలంలో, కేవలం 3 సంవత్సరాల కాలంలో నవరత్నాలు అనేటటువంటి పథకాలను, మేనిఫెస్టోను పెట్టిన తర్వాత అదే ఖురాన్గా భావించి, అదే బైబిల్గా భావించి, అదే భగవద్గీతగా భావించి ఆయన చేస్తున్నటువంటి ఒక న్యాయం ప్రజలందరికీ కూడా చెప్పిన మాట కట్టుబడాలనేటటువంటి ఉద్దేశంతో దాదాపు 99% హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. నెరవేర్చడం కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు అంటే చెప్పేదానికి కొన్ని వందల పథకాలన్నీ కూడా గుర్తొస్తున్నాయి. అటు పేద ప్రజలకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చాడు, వాలంటరీ వ్యవస్థ తీసుకొని వచ్చాడు. పేద ప్రజలందరికీ కూడా ముంగిటికి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఈరోజు చెప్తున్నాము, తప్పనిసరిగా మరొక్కసారి 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన అందరి ప్రజలందరికీ గుర్తు చేసేదంటే ఇటువంటి నాయకుడిని మనం మళ్ళా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా 175 స్థానాలు గెలిపించి, అలాగే కడపలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానీ మనం చూసినట్లయితే ఆ 14 సంవత్సరాలు చేయలేనటువంటి అభివృద్ధి ఈ 3 సంవత్సరాల్లోనే బ్రహ్మాండంగా జరిగిందని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, రాబోయేటటువంటి ఎలక్షన్లో వైఎస్ అవినాష్ రెడ్డి గారిని, అలాగే అంజద్ బాషా గారిని కడప నియోజకవర్గంలో పార్లమెంటులో అవినాష్ రెడ్డి గారిని తప్పనిసరిగా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరినీ సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్. పార్టీ ఉద్యమాలతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సంక్షేమ పథకాలకి పుట్టిన పార్టీ. రాష్ట్రంలో ఆ సంక్షేమ పథకాల వల్లనే ఆయన ఇంప్లిమెంట్ చేసిన బలహీన వర్గాల ఫీజు రియంబర్స్మెంట్తో ఎంతోమంది, లక్షలాది మంది చదువుకొని నిరుద్యోగ యువత ఈరోజు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకున్నా అంటే ఆ మహానేత పుణ్యమని చెప్పేసి వాళ్ళందరూ ఆలోచన. ఆ రోజు ఆరోగ్యశ్రీ భారతదేశంలో ఎవరు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన దాని వల్లనే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆరోగ్యశ్రీ వల్ల ఎంతో మందికి పునర్జన్మ ఇచ్చిన వ్యక్తి. 2009లో
అధికారంలోకి తిరిగి రావడానికి ఆ సంక్షేమ పథకాలే కారణం అని చెప్పవచ్చు. ఆ రోజు భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు పార్లమెంట్ స్థానాలు 33 పార్లమెంట్ స్థానాలు రాష్ట్రం ఇచ్చిన వ్యక్తి రాజశేఖర్ గారికి దక్కుతుంది. ఆ రోజు అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్రంతోనే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. రాజశేఖర్ గారి మరణం తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదనే, ఆ ఇంప్లిమెంట్ జరగడం లేదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పొగ పెట్టి పొమ్మని చెప్పలేక బయటికి పంపించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కటిగా పోటీ చేసి 17 మంది ఎమ్మెల్యేలు గెలిచి 2014లో 67 మంది శాసనసభ్యులు గెలిచినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చినా కానీ తాను సంక్షేమ పథకాలు కొనసాగించే దాంట్లో తాను అధికారంలోకి తిరిగి వస్తాను, తాను తండ్రి ఒక్క అడుగు వేస్తే నేను 10 అడుగులు వేస్తాను ముందుకేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు మంచి చేసింటే ఓటేయండి, మీకు మేలు జరిగింటే ఓటేయండి. ఇది ప్రతి ఒక్క ఇంటికి మేము చేసిన సంక్షేమ పథకాలు చూసి ఓటేయమని అడిగే ఏకైక వ్యక్తి భారతదేశంలో ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూసి ఎన్నికల్లో కూడా రేపు భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ మా పార్టీ ఆవిర్భావించుతున్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మా కార్యకర్తలందరూ కూడా మరొకరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ప్రజలు పడుతున్న కష్టాలు మరి అవన్నీ కూడా తెలుసుకొని మరి ఏదైతే మీరు అందరూ కూడా ఖచ్చితంగా నాకు అధికారం ఇస్తే, మా పార్టీ అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రి అయితే మీకు అందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పి ఆ రోజు ప్రజల్ని విశ్వసించి, ప్రజలు కూడా ఆయన చెప్పిన మాటలకు మరి ఏదైతే విశ్వసించి మరి 2019లో ఏ పార్టీకి ఇవ్వనటువంటి విధంగా 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రజలు సహకరించడం జరిగింది. మరి తదనుగుణం మనం చూశాం, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రజా సంక్షేమ పాలన ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఈరోజు అన్ని వర్గాలకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ మరి గతంలో ఎవరు కూడా చేయనటువంటి విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈరోజు వ్యవసాయ రంగంలో అయితేమి, విద్యారంగంలో అయితేమి, మరి అదేవిధంగా వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రతి పేదవానికి మరి ఈరోజు అందే విధంగా మరి ఈరోజు తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు దేశానికే మరి ఈరోజు ఆదర్శంగా నిలవడం జరిగింది. సచివాలయ బహిరంగ సభలు పెట్టినా కూడా ఈరోజు మనం చూస్తున్నాం, సిద్ధం సభలు మరి ఎక్కడ చూసినా కూడా లక్షలాది మంది మరి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మేము కూడా నీకు ముఖ్యమంత్రి చేసేదానికి మేము సైతం సిద్ధం అని చెప్పి ఈరోజు ప్రతి సిద్ధం సభలు విజయవంతం చేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఒకటే, ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఎంతమంది కలిసి వచ్చినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో 175 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 175 ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి వర్గ ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు 14వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ మరి ఈరోజు ఈ పండగ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాయలసీమ ప్రాంతంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి శ్రీ వీరాంజనేయ స్వామి పట్ల భక్తులు వివిధ రూపాల్లో తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి వారి సన్నిధిలో అమలవుతున్న శాశ్వత నిత్యాన్నదాన పథకానికి అనంతపురం పట్టణం మారుతినగర్కు చెందిన కడపల్లి శేషు, ఆయన సతీమణి శృతి, వారి కుటుంబ సభ్యులు 1,116 రూపాయల విరాళాన్ని సమర్పించారు. ఆలయ అసిస్టెంట్ రవిచంద్రారెడ్డి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి వారికి ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందించి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం దాతలు మాట్లాడుతూ స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం ఎంతో పవిత్ర కార్యమన్నారు. అటువంటి కార్యక్రమంలో తాము భాగస్వాములు కావడం మరింత సంతోషాన్ని ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ, ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజాస్వామి, సహాయ అర్చకులు రఘుస్వామి, ఇంకా ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కష్ట నష్టాలకు ఊర్చి జిల్లా నుంచి దేశానికి, ప్రపంచ దేశాలకు యురేనియంను అందజేస్తున్న తరుణంలో ప్రత్యేకంగా ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని ఆర్వీఆర్ఎస్ ఈబీసీ ఫౌండేషన్ చైర్మన్ రాజోలి వీరారెడ్డి తెలిపారు.
ఈరోజు స్థానిక వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తనకు కీలకమైన రాష్ట్ర పరిశ్రమల శాఖ సలహాదారుగా నియమించిందని, ఫలితంగా పరిశ్రమల ఆవశ్యకతపై అవగాహన ఉందన్నారు. జిల్లా నుంచి అరుదైన విలువైన యురేనియంను దేశంతో పాటు ప్రపంచ దేశాలకు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. యురేనియం వలన బాధిత ప్రాంతాలలో ప్రజలు, మూగజీవాలు అనారోగ్యం తదితర సమస్యలను ఎదుర్కోవడం జరిగిందన్నారు. అయినప్పటికీ దేశ ప్రయోజనాలు, యువత ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఒడిదుడుకులను ఎదుర్కోవడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జిల్లాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడంతో పాటు ఈ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధికి, తద్వారా నిరుద్యోగుల ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. అందులో భాగంగా అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి జీఎస్టీ తదితర పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని, బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల భారతీయ జనతా పార్టీతో కొన్ని పార్టీలు జత కట్టాయని, ఆ పార్టీలతో సహా అందరూ జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. ఈ సమావేశంలో పారిశ్రామికవేత్త జనార్దన్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, సంచార జాతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పసుపులేటి మనోజ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అలాగే కడప జిల్లా వాసిగా నాకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన బాధ్యత అప్పచెప్పి పరిశ్రమల అభివృద్ధి కోసం అని చెప్పి కృషి చేసే దానికోసం నాకు ఒక బాధ్యత పెడితే, ఆ బాధ్యతలో నా వరకు కొంత ప్రయత్నం చేసి కొన్ని పరిశ్రమలు, నా పక్కన ఉన్నటువంటి మిత్రుడు జనార్దన్ రెడ్డి గారు కూడా ఒక 4-5 పరిశ్రమలు ఇక్కడ మన కొప్పర్తిలో పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మన ప్రాంతం వెనుకబడి ప్రాంతం ఉందని చెప్పి ఈరోజు చూస్తే ఆశించిన స్థాయిలో మన జిల్లాల పరిశ్రమలు రాలేదు అని మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం. ముఖ్యంగా మన జిల్లాలో యురేనియం ఉత్పత్తి చేస్తున్నాం. అంటే మన దేశానికి, ప్రపంచానికి ఈరోజు మన జిల్లా యురేనియం ఇస్తున్నాం. కానీ ఈ యురేనియం ఇవ్వడం వల్ల మన ప్రాంతంలో ఉన్న రైతులు భూములు కానీ, అలాగే వాళ్ళ హెల్త్ రీత్యా వాళ్ళ ప్రాణాలకు కానీ, అలాగే జంతువులకు కానీ హాని జరుగుతూ ఉన్నది. ఇంత హాని జరుగుతూ ఉన్నా కూడా భరించి దేశం ముఖ్యము, దేశ భద్రత ముఖ్యం కోసం మనం భరించి ఈరోజు యురేనియం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రొడ్యూస్ చేసేదానికి మనం సహకరిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మన మీద, కడప జిల్లా మీద ఎలాంటి శ్రద్ధ లేకుండా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంత కఠినమైన మనం కష్టాన్ని భరిస్తూ దేశానికి మన జిల్లా యురేనియం ఉత్పత్తిలో సహకారం అందించేటప్పుడు మన జిల్లాల పరిశ్రమలు వచ్చేదాని కోసం వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తే కన్నా బాగుంటుందని చెప్పి నాకు 4 ఏళ్ల నుంచి చాలా తపన పడుతున్నా. కానీ ఈరోజు ఎందుకో గత వారం నుంచి అనుకున్నా, ఫస్ట్ పబ్లిక్ వెళ్దాం అనుకున్నా. పబ్లిక్లోకి వెళ్ళక ముందు కొంచెం మన మీ ద్వారా, మీడియా ద్వారా తెలియజేస్తే అవేర్నెస్ వస్తుందని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. చూస్తే ఈరోజు రాష్ట్రంలో బీజేపీ పార్టీతోటి కొన్ని రాజకీయ పార్టీలు పొత్తులోకి వెళ్తున్నాయి. సంతోషం, అది వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఎవరైనా ఎక్కడికైనా పొత్తు చేయొచ్చు. కానీ పొత్తులతో పాటు మన జిల్లాలో ఉన్న హక్కులు కూడా వాళ్ళు అడగాలని వారందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నా. ఈరోజు వారికి కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వారికి కానీ, జనసేన పార్టీ వారికి కానీ, అలాగే బీజేపీ పార్టీ వారికి కూడా మా సైడ్ నుంచి, మా ఆర్వీఆర్ ఫౌండేషన్ తరఫున ఇది నా వ్యక్తిగతంగా నేను చేస్తున్నట్టు కార్యక్రమం, మా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు ఇది. ఎందుకంటే ఇది రాజకీయం చేయకూడదనే ఉద్దేశంతో ఇక్కడ నేను మా ఫౌండేషన్ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన విషయం ఏంటంటే, కడప జిల్లాకి ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తే, రాయలసీమకి, ఉత్తరాంధ్రకి రెండు మొత్తానికి ఇస్తే మంచిదే. ఎందుకంటే బైఫర్కేషన్ యాక్ట్లో రాయలసీమ 3 జిల్లాలు, ఉత్తరాంధ్ర 2 జిల్లాలకు ఇచ్చారు. కానీ అది జరగలేదు. కాబట్టి కనీసం రాబోయే రోజులలో కడప జిల్లా వరకు ఇస్తే, దాంట్లో ఏంటంటే జిఎస్టీ ఎగ్జామ్షన్ ఒక 10 సంవత్సరాలు ఎవరైనా సరే ఒక పరిశ్రమ కడప జిల్లాలో పెట్టాలని వస్తే వాళ్ళకి జిఎస్టీ రూపంలో ఒక 10 ఏళ్ళ ఎగ్జామ్షన్,
అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ 10 ఏళ్ళు, అలాగే బ్యాంక్ నుంచి తక్కువ వడ్డీతో రుణాలు, అలాగే ఇంకా ఇతరత్ర ఏదైనా ప్రోత్సాహకాలు ఇస్తే కన్నా ఇక్కడ జిల్లాలో విరివిగా పరిశ్రమలు వస్తాయి. ఈ పరిశ్రమలు వచ్చినప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు వస్తాయి. మనం ఏమైతే నష్టపోతున్నామో యురేనియం వల్ల అక్కడ ఉన్నటువంటి రైతులకి కూడా ఈ ఇండస్ట్రీస్ వల్ల వాళ్ళ కుటుంబాలలో కొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజులలో అక్కడ గ్రామాల్లో పర్యటించి, ఎక్కడైతే యురేనియం పీడిత గ్రామాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను అవగాహన చేసి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా దీన్ని అప్రోచ్ చేయాలని మా ఫౌండేషన్ తరఫున ఈరోజు మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాబోయే రోజులలో సెంట్రల్ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయితేనేమి, ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ గారు అవకాశం ఇస్తే ఆయన కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా ఇస్తాము రిప్రజెంటేషన్. ఈ విధంగా మన జిల్లాని పారిశ్రామికంగా కొంచెం అభివృద్ధి చెందితే మనం జరిగిన నష్టాన్ని పూడ్చుకునే కోసం ఈరోజు మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, అలాగే రాబోయే రోజులలో బీజేపీతోటి పొత్తులోకి వెళ్తున్నటువంటి పార్టీలకు కానీ నా విన్నపం ఏంటంటే, ఈ విషయాన్ని మీరు డెఫినెట్గా ఈ పొత్తులు ఎట్లా అగ్రిమెంట్ అవుతున్నారో, ఎందుకంటే రేపో మన్నాడు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ దృష్టిలో పెట్టి ఈ విషయం కడప జిల్లా విషయం పెడితే బాగుంటుందని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న కడప నగరంలో 3 మతాలకు సంబంధించిన శ్మశాన వాటికను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు తెలిపారు. కడప నగర పరిధిలోని 3వ డివిజన్ కడప సబ్ జైలు సమీపంలో 6.5 కోట్ల రూపాయలతో 10.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన హిందూ, ముస్లిం, క్రైస్తవ సామాజిక వర్గాల శ్మశాన వాటికలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఇతర అతిథులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కడప నగర ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నారనడానికి ఇక్కడ శ్మశాన వాటికలే నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. నేడు ఈ ప్రాంతంలో శ్మశాన వాటికల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ స్థలాలను కేటాయించగా, నేడు ఆయన తనయుడు ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి శ్మశాన వాటికలను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అలాగే హిందూ సోదరుల కోసం మొట్టమొదటిసారిగా క్రెమిటోరియం సైతం ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. ఇండిపెండెంట్ పాస్టర్లకు ఇచ్చిన మాట మేరకు స్థలంతో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిధులతో 3 సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా 3 వాహనాలను అందజేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు, స్థానిక ప్రముఖులు, ఇంకా వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాల్టి నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. మరి ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఎంతో పవిత్రమైన మాసం. మరి అదేవిధంగా క్రైస్తవ సోదరులకు కూడా త్వరలోనే గుడ్ ఫ్రైడే రాబోతుంది. మరి మా క్రైస్తవ సోదరులందరూ కూడా వాళ్ళు కూడా ఈ 40 రోజులు ఉపవాసాల్లో ఉండారు. ఈ రోజు నుంచి ముస్లిం సోదరులను కూడా మేము కూడా 30 రోజుల పాటు ఉపవాసాలు ఉంటాం. ఈ రోజు నుంచి మొదటి ఉపవాసం ప్రారంభమైంది. మరి ఇన్ని మంచి రోజుల్లో ఒక మంచి కార్యక్రమం గతంలో ఎప్పుడు మనము చూడనటువంటి విధంగా కడప అనేది మత సామరస్యానికి ప్రతీక. మన కడప నగరం వాస్తవమా కాదా? ఇక్కడ మనం ఎక్కడ మనకు ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు. ఇక్కడ మనం అందరం కూడా ఒక సోదర భావంతో మనం ముందుకెళ్తున్నాం. ఇక్కడ మా హిందూ సోదరులు, క్రైస్తవులు, మా ముస్లిం సోదరులు అందరూ ఒకరి పండుగలో ఒకరు పాలు పంచుకుంటారు. ఒకరు మంచి చెడ్డ కార్యక్రమం ఒకరు పాలు పంచుకొని, ఇది కడప నగరం అనేది ఒక మత సామరస్యానికి ప్రతీక. ఈరోజు మనము దేవుని కడప ఉంది, మన పెద్ద దర్గా ఉంది, మన మరియాపురం చర్చి, ఈ 3 కూడా మనకు ఒక మాన్యుమెంట్స్ లాంటిది. మరి ఇవి ఎక్కడ కూడా భవిష్యత్తులో నిజంగా నేనైతే అనుకుంటాను ఇలాంటి మత సామరస్యము బహుశా ఎక్కడ ఉండబోదని చెప్పి కూడా నేనైతే ఆశిస్తున్నాను. మరి అలాంటిది ఈరోజు ఆ మత సామరస్యానికి ప్రతీక. మరి ఈరోజు ఈ శ్మశాన వాటికలు కూడా చూడండి, ఎక్కడైనా మన భేదాలు ఉన్నాయా? అందరూ సమానమే. ఇక్కడ భూమిపైన ఉన్నంత వరకు అందరు కూడా సమానమే. ఈ భూలోకం నుంచి ఇహలోకానికి పోయిన తర్వాత కూడా మనం అందరం కూడా సమానమే. చూడండి, అక్కడ మన హిందూ సోదరుల శ్మశాన వాటిక, ఇక్కడ మా క్రైస్తవ సోదరుల శ్మశాన వాటిక, అక్కడ మా ముస్లిం సోదరుల శ్మశాన వాటిక. మరి ఇది ఈ కడప యొక్క గొప్పతనం. దీన్ని మనము నిదర్శనంగా మనం ఎక్కడైనా మనం చెప్పుకోగలం.
మత సామరస్యానికి ప్రతీక ఈ కడప నగరం చూడండి. ఈ 3 శ్మశాన వాటికలే దానికి నిదర్శనం అని చెప్పి మరి ఈ సందర్భంగా అందరు కూడా పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. ఎందుకంటే ఉపవాసాలు ఉన్నాం కాబట్టి ఉదయం నుంచి ఎండల్లోనే ఉండం, ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే మా దాంట్లో మంచినీళ్ళు కూడా తాగేదానికి అవకాశం లేదు. సాయంకాలం 6:30 గంటల వరకు ఇదే విధంగా కొనసాగాలి. మరి ఈరోజు సుమారుగా 6 కోట్ల రూపాయలతో మరి 10.5 ఎకరాల స్థలం మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ స్థలాన్ని కేటాయించారు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇట్లా శ్మశాన వాటికలు అవసరం ఉన్నాయంటే మరి ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఈ ఏరియాలో 10.5 ఎకరాలు, ఈ మొత్తం 10.5 ఎకరాలు నిజంగా ఆయన అలాట్ చేసిన తర్వాత వచ్చి చూస్తే నిజంగా ఈ శ్మశాన వాటికలకు ఇది ఉపయోగపడుతుందా అనేది అనుమానం మనకు కలిగింది. ఎక్కడ చూసినా మనం కాదు 10-15 అడుగులు లోతు గుంతలు, మొత్తం ఎంత 10-15 అడుగులు ముందు మొత్తం గుంతలే. అంటే ఈ ప్రాంతం కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా గతంలో మనము ట్రాక్టర్లు పెట్టి ఈ మట్టి తోలేసి తోలి అన్నీ కూడా గుంతలే 10-15 అడుగులు. మరి అలాంటి ఆ భూమి అలాట్ చేసినా కూడా మరి ఎవరు కూడా ముందుకు వచ్చి దాన్ని ఇంత డబ్బులు పెట్టి వెచ్చించి దీన్ని ఏదో ఒక మనకు ఉపయోగపడే విధంగా ఆనాడు ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఒకటే నేను సురేష్ అన్న ఒకసారి వచ్చి చూస్తే అప్పుడు బాగా వర్షాలు. ఎందుకంటే మీకు తెలుసు మా ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టినప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా ఎలాంటి వర్షాలు అంటే అలాంటి వర్షాలు. మరి అలాంటి వర్షాల టైంలో మనం వచ్చి చూస్తే ఏ గుంతలో చూసినా నీళ్లు. మరి ఆ గుంతలు ఎంత లోతు ఉన్నాయని కూడా తెలియని పరిస్థితి. మరి ఎప్పుడు మనం ఈ గుంతలు పూడ్చాలా, దీనికి ఎంత అని మనం మాట్లాడుకొని ఒకటే నిర్ణయం తీసుకున్నాం. ఏదైనా కానీ ఎంతైనా ఖర్చు కానీ మేము ఖచ్చితంగా వాళ్ళకి మాట ఇచ్చాము. ఖచ్చితంగా ఈ శ్మశాన వాటికలు ఒక మోడల్ శ్మశాన వాటికలుగా తీర్చిదిద్దాలి. మరి ఆ రోజు మేము మాట్లాడుకొని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ గుంతలన్నీ కూడా బూర్ చేయండి అని చెప్పి సుమారుగా కోటి రూపాయలు మట్టి మనం కొనిందేం కాదు, మట్టి కొనిందేం కాదు, కేవలం బాడిగలు మాత్రమే కోటి రూపాయలు కేవలం ఆ మట్టి తోలేదానికి. ఎన్ని వేల ట్రిప్పులు వేసామో అది అధికారులకు తెలిసింటుంది. ఎన్ని వేల ట్రిప్పర్లు 6,000 ట్రిప్పులు అంట 64,000 క్యూబిక్ మీటర్లు మరి బూడ్చడం జరిగింది. కేవలం మట్టి తోలేదాని కోసం మాత్రమే కోటి రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి కాంపౌండ్ వాళ్ళు దీనిలో సుందరీకరణ ఇవన్నీ కూడా సుమారుగా 6 కోట్ల రూపాయలతో మనకి ఈరోజు 3 శ్మశాన వాటికలు బ్రహ్మాండంగా సుందరంగా ఈరోజు తీర్చిదిద్దబడ్డాయి. అదేవిధంగా మన హిందూ సోదరుల కోసం కడపలో మొట్టమొదటిసారిగా ఒక క్రిమిటోరియం కాల్చుకునే దాని కోసం కూడా ఒక క్రిమిటోరియంని కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో ఎక్కడ మన కడపలో క్రిమిటోరియం అనేదే లేదు. మనం ఏదైనా కట్టల మీద మనం కాల్చుకునే పరిస్థితి ఉండేది. మరి ఈరోజు గ్యాస్ ద్వారా ఎలక్ట్రికల్ ద్వారా మరి ఈరోజు క్రిమిటోరియంని కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చేసిన తర్వాత మళ్ళా ఒక 6 నెలల మునుపు, ఒక సంవత్సరం మునుపు మనం వచ్చాము ఇక్కడికి. ఇంకా కొద్దిగా పనులు బ్యాలెన్స్గా ఉన్నాయి. వాళ్ళకు షెడ్లు లేవు, రూములు లేవు అని చెప్పి మరి అక్కడ కూడా షెడ్లు లేవని చెప్పాము. మరి అధికారులకు మళ్ళీ అవి కూడా కంప్లీట్ చేయమని చెప్పి మళ్ళీ మన జనరల్ ఫండ్ నుంచే, మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్ నుంచే నిధులు ఇచ్చి మరి అవన్నీ కూడా పూర్తి చేసి మరి ఎన్నికలకు ముందే మనం వాళ్ళకందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. మరి అవన్నీ కూడా చేసిన తర్వాత ఈ రోడ్ వచ్చి చూస్తే ఈ రోడ్ అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి రావాలంటేనే నిజంగా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మరి మా వెహికల్స్ కూడా చాలా గుంతలు మిట్టలుగా ఉండి మరి ఇక్కడికి రావాలంటేనే కూడా చాలా ఇబ్బంది ఉండేది. అది కూడా 35 లక్షల రూపాయలతో ఈరోజు బీటీ రోడ్డు వేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మరి ఆ రోజు మా పాస్టర్ల యొక్క మీటింగ్లో నేను మాట ఇవ్వడం జరిగింది. మీకు ఇండిపెండెంట్కు సంబంధించిన పాస్టర్లకు, ఎందుకంటే వాళ్ళు మా కాడ గ్రివెన్సెస్ ఏమంటే అందరికీ శ్మశాన వాటికలు ఉన్నాయి, మా ఏదైతే ఇండిపెండెంట్ పాస్టర్లకు మాకు శ్మశాన వాటిక లేదు, మేము ఎక్కడైనా మనము బూడ్చుకోవాలంటే మరి ఆ చర్చిల వాళ్ళ కాడికి వెళ్తే 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు కట్టే కానీ మనకు పర్మిషన్స్ ఇవ్వడం లేదు. మరి
మామూలుగా సామాన్యమైన వ్యక్తి పేదలు చనిపోతే 10,000 20,000 రూపాయలు మరి ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే తప్ప వాళ్ళ పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఆ రోజు వాళ్ళు చెప్పిన తర్వాత నేను సురేష్ అన్న గారు వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ శ్మశాన వాటికలు నిర్మాణం చేస్తున్నాము, దాంట్లో క్రైస్తవులకు సంబంధించిన శ్మశాన వాటికను మరి ఇండిపెండెంట్ పాస్టర్స్కు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కూడా ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాట ప్రకారంగానే మరి మీకు శ్మశాన వాటిక కూడా ఇస్తాము, ఒక వెహికల్ కూడా ఏదైతే శవాన్ని తీసుకొచ్చేదాని కోసము ఏదైతే ఆ వెహికల్స్ని కూడా మరి ఇస్తామని చెప్పి కూడా ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటకు అనుగుణంగానే మరి ఈరోజు 6 కోట్ల రూపాయలతో మరి 3 శ్మశాన వాటికలు చాలా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి 36 లక్షల రూపాయలతో మరి ఈరోజు బీటీ రోడ్ వేయడం జరిగింది. మరి 30 లక్షల రూపాయలు మా యొక్క ఎంపీ గారి నిధుల కింద ఒక్కొక్క బండి 10 లక్షల రూపాయలు, అది కొత్త బండ్లు, సీల్ బండ్లు, షోరూమ్ బండ్లు, మరి ఆ బండ్లు తీసుకొని దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి ఒక్కొక్క బండి 10 లక్షల రూపాయల విలువతో మా పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు చెప్పిన వెంటనే 30 లక్షల రూపాయలను శాంక్షన్ చేసి మరి 3 సామాజిక వర్గాలకు కూడా 3 బండ్లు మరి ఆయన ఇవ్వడము, మరి ఈరోజు అవన్నీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. తొందరలోనే నేను మేయర్ గారు కూర్చొని మరి మీకు సంబంధించిన ఏదైతే పాస్టర్లకు ఒకటి, మరి అదేవిధంగా మా ముస్లిం సోదరులకు సంబంధించి ఒక కమిటీ వేసి వాళ్లకు, మరి హిందూ శ్మశాన వాటికి కూడా ఒక కమిటీ వేసి ఏదో మన నేను సైతం అని ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఉంది, చాలా చక్కగా పనిచేస్తున్నారు. అనాథ శవాలకు కూడా మరి ఎవరు కూడా పట్టించుకున్న పాపాన రోడ్డు సైడ్ పడిన వాళ్ళకందరికీ కూడా కొన్ని వందల సంఖ్యలో మరి వాళ్ళు అనాథ శవాలను కూడా తీసుకొచ్చి సంప్రదాయబద్ధంగా వాళ్ళు పూడ్చిపెట్టే కార్యక్రమం కానీ కాల్చే కార్యక్రమం చేస్తూ నేను సైతం అని చెప్పి ఒక మంచి యువకులు అంతా కూడా 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపలే అందరూ బాగా యువకులు అందరూ కూడా మరి వాళ్ళకు ఒక సొసైటీగా ఫామ్ అయ్యి ఒక చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అలాంటి అసోసియేషన్కు మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా మరి దాన్ని మెయింటెనెన్స్ కూడా, ఎందుకంటే మెయింటెనెన్స్ ఉంటుంది. ఇంత పెద్ద శ్మశాన వాటికి మనం చేసిన తర్వాత దీనికి మనం మెయింటైన్ చేయకపోతే మళ్ళీ కొన్ని రోజుల్లోనే మరి ఎక్కడంటే వాళ్ళకు సిస్టమాటిక్ వేలో మరి అక్కడ మనం బూడ్చాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్క కాలం ఎందుకంటే మనకు ప్రతి చోట కూడా రోడ్స్ వేసాం కాబట్టి మరి మీరు కమిటీ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఒక సైడ్ నుంచి వేసుకుని వచ్చి నెంబరింగ్స్ ఇచ్చి ఒక సిస్టమ్ వైజ్గా చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఆ తరహాలోనే ఒక బోర్డ్స్ కూడా, ఎందుకంటే బోర్డ్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా బూడ్చిన చోట పైన సమాధులు కట్టేదానికి పర్మిషన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంతో ప్రయాసతో ఈరోజు ఈ స్థలం మనం సాధించుకోగలిగాం. భవిష్యత్తులో ఈ కడప అభివృద్ధి జరుగుతున్న తరుణంలో మనకు ఇంకా భవిష్యత్తులో ఉండే శ్మశాన వాటికలనే మనం వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళా మనకు స్థలాలు రావాలంటే యాడ్నో 30 కిలోమీటర్లో ఊరు బయట ఏదైనా ఇక్కడ నుంచి కమలాపురమో లేదంటే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి టౌన్లో ఎక్కడ మనకు గవర్నమెంట్ స్థలాలు ఉండే పరిస్థితి ఉండదు. ఇప్పుడే మనము పేదలకు ఇళ్ళ ఇవ్వాలంటేనే మనకు కావాల్సిన స్థలము దొరకక మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఈరోజు 120 ఎకరాలు నానాపల్లెలో ఒక్కొక్క ఎకరా ఆనాడు 4 ఏళ్ల మునుపు మరి 50 లక్షల రూపాయలతో మనము. రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని 20వ డివిజన్ ఇన్ఛార్జ్ నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిరంజన్ రెడ్డి తన డివిజన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంటింటికి తిరిగి ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జగనన్న నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగనన్న పాలనలో ప్రజల ముంగిటికే ప్రభుత్వ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు. ప్రభుత్వ పనుల కోసం ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా సచివాలయ వ్యవస్థ అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. అటువంటి తరుణంలో ఆయనకు అండగా నిలబడాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కడప అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అంజద్ బాషా, కడప ఎంపీ స్థానానికి సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, స్థానిక ప్రముఖులు ఇంకా వైసీపీ అభిమానులు పాల్గొన్నారు.
ఈరోజు 20 డివిజన్లో డోర్ తిరగడం జరిగింది. ఎమ్మెల్యేకు ఒక ఓటు, ఎంపీకి ఒక ఓటు. ప్రతి ఇంటికి పోతుంటే మాకు జగన్ వల్ల చాలా మేలు జరిగింది. ఎందుకంటే ప్రతి ఇంటికి 6 గంటలకే ఓటు వచ్చి పింఛన్ వస్తుంది. 14 ఏళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు పింఛన్ తీసుకోవాలంటే గంటల పరి క్యూలో ఉండాల్సి వస్తుంది. ఎందుకు నాయనా మా జగన్ మా పెద్ద కొడుకు ఒక ముస్లిం అయితే మా మనవాడు అని చెప్తాను. సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష. 170 సాధిస్తాం. కడప అంజద్ భాషకు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే అంజద్ భాష అన్నవాడు ఒక సామాన్యుడు. 6 గంటలు పోతే పిల్లడు కూడా ఏం వచ్చాయని పలికించే మనసు అంజద్ భాష. అంతేకాక మా సురేష్ బాబు అయితే 6 గంటలకే థియేటర్లో ఉంటాడు. ఏమైనా ఏమ్మా వచ్చిన బాబు చెప్పు, టీ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడాక మా నాయకులు అంత. ఈరోజు ఎక్కడో వచ్చి 2 ఏళ్ళ తర్వాత 2 ఏళ్ళ కరోనా టైంలో మేము చేసిన సేవలు పత్తింటికి కూరగాయలు మంచి వచ్చాం. టీడీపీ నాయకులు అయ్యా మీరు ఎక్కడున్నాయ్యా 2 ఏళ్ళ నుండి మీరు ఈరోజు వచ్చి మేము ఇది చేస్తాం 14 ఏళ్ళు ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చేశాను ఈ రాష్ట్రానికి? అవుతే ఆలోచించండి. ఈరోజు పేదవాడు అనేవాడు, మధ్యతరగతి అనేవాడు చూసి ఎంత వాళ్ళ కళ్ళలో ఎంత ఆనందం ఉంది. అమ్మఒడి కానీ, బీసీ నేస్తం కానీ, రైతు భరోసా కానీ, ఎన్నో పథకాలు వచ్చి పక్క ఇంటికి ఏదో ఒక రూపం ఇంటి స్థలం వచ్చింది. ఇల్లు కట్టుకుంటారు. పేదవాని ఇంటి కళ నెరవేరిందంటే ఈరోజు ఒక జగనన్న వల్లే కారణం. ఎందుకంటే 14 ఏళ్ళు 2014 నుండి 2019 వరకు ఒక ఇల్లు లేదు. నేను ఈ డివిజన్ కార్పొరేట్ ఉండే 2020 కార్పొరేట్ అయినాను. ఇప్పటికి నేను చేసిన డెవలప్మెంట్ నాకైతే ఎంతో ఆనందంగా ఉంది. ఒక రాజుబాగ్ రోడ్డు ఏమి ఇది, ఈ రోడ్డే ఈ మెయిన్ రోడ్డు కూడా నేనే వేసింది. చూడండి ఎంత రోడ్డు వేసారు. ఈ రోడ్డు వేసే ప్రజలు ఆనందం పడతారు. ప్రతి ఈదికి రోడ్డు వేసాం. ఒక రిమ్స్ రోడ్డు ఏమి, ఒక క్యాన్సర్ ఈరోజు మెడికల్ అబ్బు అవుతుంది. కడప జిల్లాలో కడప టౌన్లో మెడికల్ అబ్బు. ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఏమి, ఒక మన మెంటల్ హాస్పిటల్ ఏమి, ఒక రిమ్స్ ఏమి, ఎన్నో డెవలప్ జరిగినాయి. ఒక ఆర్టిక్ యూనివర్సిటీ ఏమి, ఎంతో డెవలప్ జరిగింది. డెవలప్ లేదు అంటారు. ఎందుకు డెవలప్ లేదు? వద్దు చూడండి, మీరు మీ మనసాక్షి చేయలేదు. మీ తెలియజేసే కార్యకర్తలు కూడా మా పథకాలు ఇచ్చాయి. మన పార్టీ దూరం, కులం దూరం, మతం అన్ని వర్గాలకు మేలు చేసిన నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి. ఏమంటే పోయితే జన్మభూమి కమిటీలో పోతే ఏర్పంచి తెలియజేసే కార్యకర్త ఎవరంటే వాళ్ళకి పథకాలు ఉంటున్నాయి. అట్లా ప్రతి ఇంటికి ప్రతి పార్టీ అనుకూలంగా జరిగింది. జగన్ మేలు చేశాడు. ప్రతి ఇంటికి తెలియజేసే కార్యకర్తలకు ఎక్కువ పథకాలు వచ్చాయి. చూసుకుంటే మీరు ఒకటి ఆలోచించుకోండి. తెలియజేసే నాయకులు మీ తెలియజేసే పార్టీ కార్యకర్తలు ఓటు వేరు, ఆ జగన్కే ఓటేస్తారు. జై జగన్. పంచాయతీలను నిర్వీర్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. పంచాయతీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ జిల్లా రాష్ట్ర నాయకులతో కలిసి కడప కలెక్టరేట్ ఎదుట ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలోని 12,918 గ్రామాల పరిధిలో నివసిస్తున్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఈ విషయంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయి అసమర్థులుగా, చేతకాని వాళ్లుగా మారిపోయారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ నిధులు, అధికారులను దొంగలించారన్నారు. ఈ విషయంగా పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి విన్నవించినా ఏమాత్రం పట్టించుకోకపోవడం తగదన్నారు. ఇటువంటి తరుణంలో గ్రామీణ ప్రజలకు తగిన న్యాయం చేయడం కోసం మనం కాపాడుకోవాల్సిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాష్ట్ర ఛాంబర్ ప్రధాన కార్యదర్శి ప్రతాపరెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్, ఉపాధ్యక్షులు కొత్తపు మునిరెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండయ్య తదితరులు పాల్గొన్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మా గ్రామ పంచాయతీలకి, మా గ్రామీణ ప్రజలకు రావాల్సినటువంటి నిధులు, విధులు, అధికారాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేయటం జరిగింది. మా నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి, దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి ఆయన వాడుకుంటున్నాడు. ఈ నవరత్నాలు ఆయన పంచిపెట్టే ఈ నవరత్నాల్లో 3 రత్నాలు మా గ్రామ పంచాయతీ నిధులు. అంటే సొమ్మొకడిది సోకొకడిలాగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మా సర్పంచుల, మా గ్రామీణ ప్రజల డబ్బులు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు బొమ్మ వేసుకొని ఆయన పేరు పెట్టుకొని ఆయన స్వలాభం కోసం ఆయన పంచిపెట్టడం జరుగుతుంది. గ్రామ సచివాలయాలని, వాలంటీర్లని మేము వ్యతిరేకించట్లేదు. కానీ రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం
73, 74 రాజ్యాంగ సవరణ చట్టంలో ఆర్టికల్ 243G ప్రకారం గ్రామ సచివాలయాలు వాలంటీర్లు సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల నేతృత్వంలో పనిచేయాలి. కానీ ఇప్పుడు అది జరగడం లేదు. అందుకనే గ్రామ సచివాలయాలని వాలంటీర్లని గ్రామ పంచాయతీల్లో విలీనం చేయమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించితేనే సర్పంచులకు మనుగడ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తేనే మన గ్రామాలకు న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్సిపి అధికార పార్టీని ఓడించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్సిపి పార్టీని ఇంటికి పంపించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే జగన్ని ఓడించండి, మన మనుగడని కాపాడుకోండి అనే నినాదంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు కూడా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి పిలుపునివ్వటం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా మేము రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తశుద్ధితో కంకణం కట్టుకొని ఖచ్చితంగా పనిచేయటం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విద్యతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. వేంపల్లె పట్టణంలో సుమారు 14 కోట్ల వ్యయంతో నిర్మితమైన పలు అభివృద్ధి కార్యక్రమాలను శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేత ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్రబాబుల్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీపీ లక్ష్మీ గాయత్రిలతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పులివెందుల రాయచోటి బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన 7.76 కోట్లతో ఉర్దూ జూనియర్ కళాశాల, 1.77 కోట్లతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కమ్యూనిటీ హాల్, 3.29 కోట్లతో రోడ్డు భవన శాఖ విశ్రాంతి భవనం, 1.20 కోట్లతో రైతు బజార్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పారు. మండల వ్యాప్తంగా దాదాపు 500 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వారు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల తర్వాత వేంపల్లె మండలానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అందుకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చొరవ ఎంతో ఉందన్నారు. అంతేకాకుండా మైనార్టీల అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ముస్లిం మైనార్టీ పిల్లలు ఉన్నత చదువులు చదివి అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ గౌసుల్ ఆజం, డైరెక్టర్ మునీర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు రగిల్చి మళ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే యత్నిస్తోందని ఇన్సాఫ్ అధ్యక్షుడు కేసీ బాదుల్లా ఆరోపించారు. కడప నగరంలోని బళ్ళారి రోడ్ అమీన్పీర్ సర్కిల్ వద్ద సిఏఏ బిల్లుకు సంబంధించిన ప్రతులను ఇన్సాఫ్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బాదుల్లా మాట్లాడుతూ సిఏఏ బిల్లు హడావిడిగా అమలుకు సిద్ధమవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ అజెండాలో భాగంగా ప్రజలను విభజించే మత భావాలను రెచ్చగొట్టే సిఏఏ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా ప్రజల హక్కులను హరించేలా ఉన్న సిఏఏ బిల్లును అందరూ వ్యతిరేకించాలన్నారు. ఎలక్ట్రోల్ బాండ్లు, ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనను దృష్టి మరల్చేందుకే మళ్లీ తెరపైకి సిఏఏ బిల్లు తీసుకొచ్చిందని వారు ఆరోపించారు. కేరళ రాష్ట్రం తరహాలో ఆంధ్రప్రదేశ్ కూడా అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ అమలు చేయమని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ సర్కార్ సిఏఏ బిల్లు తీసుకొచ్చిందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గౌస్, నగర ఉపాధ్యక్షులు హుసేన్, నాయకులు అల్తాఫ్, జాకీర్, జిలానీ, ఎలక్ట్రిక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. సిఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ అభ్యుదయవాదులు ఈ యొక్క బిల్లును కాల్చాలనే భాగంగా ఈరోజు ఇన్సాఫ్ ఆధ్వర్యంలో అమీన్పీర్ దర్గా సర్కిల్ యందు ఈ యొక్క జీవో ప్రతులను దగ్ధం చేయడం జరిగింది. ప్రధానంగా 2019లో సిఏఏ బిల్లు పార్లమెంట్లో మెజారిటీ పత్రాలు వ్యతిరేకించినప్పటికీ కేంద్రంలో బీజేపీ సర్కార్ ఈరోజు ఆమోదించబడి 4.5 సంవత్సరాలుగా
దాన్ని ఇంప్లిమెంట్ చేయడంగా వాయిదా వేస్తుంది. ఉన్న ఫలంగా ఎలక్షన్ వస్తున్న సందర్భంలో ఈరోజు మళ్ళీ విభజన రేఖ తీసుకొచ్చి మోడీ అమిత్ షాలు ఈరోజు దేశంలో ఉన్నటువంటి యొక్క మతాల మధ్య చిచ్చు రగిల్చేందుకు సిఏ బిల్లును ఈరోజు తీసుకొచ్చి అమలు చేస్తామని చెప్పినాడు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ద్వితీయ శ్రేణిగా ముస్లిం మైనార్టీలు ట్రీట్ చేస్తారని చెప్పి దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు ఈ యొక్క సిఏ బిల్లును అమలు చేయొద్దని చెప్పి విన్నవిస్తున్న మోడీ అమిత్ షాలు విన్నవించకుండా ఏకపక్షంగా ఎన్నికల్లో మళ్ళీ లబ్ధి పొందేందుకు ఈరోజు సిఏ బిల్లు తీసుకురావడం అనేటువంటిది ఉపసంహరించుకోవాలని చెప్పి ఇన్సాఫ్గా డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఈ యొక్క మెజారిటీ ప్రజలు చేసేటువంటి ఆమోదం చేయాలని చెప్పి ఈ యొక్క బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పి బీజేపీ సర్కార్కు ఈరోజు ఇన్సాఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒకే ప్రాంతంలో 3 మతాలకు సంబంధించి అన్ని సౌకర్యాలతో శ్మశాన వాటికల ఏర్పాటు అభినందనీయం. శ్మశాన వాటికల ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల వెల్లడి. ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిల స్పష్టీకరణ. పంచాయతీలను నిర్వీర్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి. ధర్నా కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైబి రాజేంద్ర ప్రసాద్ పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.